ముందుకు స్వాగతం. ఈరోజు మనం కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దూలం కళ్యాణ్ గారితో మనం ఈరోజు మాట్లాడడానికి కరీంనగర్ రావడం జరిగింది. అన్నగారు నమస్తే. నమస్తే, జై శ్రీరామ్. అయితే గత 2 రోజులుగా దేశవ్యాప్తంగా ఒక చర్చ సాగుతూ ఉంది. మన పార్లమెంటు ఎంపీలందరూ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో మన తెలంగాణకు చెందిన ఒక ఎంపీ, అంటే హైదరాబాద్కి చెందిన ఒక ఎంపీ సలావుద్దీన్ ఓవైసీ తను జై భారత్ ఒక ప్రమాణ స్వీకార సమయంలో ఆయన జై తెలంగాణ, జై మేం, జై భీమ్, జై పాలస్తీన్ అని చెప్పి ఒక నినాదం చేయడం జరిగింది. దీని పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ఆయనే ఒక దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుండు, కానీ దేశానికి కాక వాళ్ళ మతానికే ప్రాతినిధ్యం వహిస్తుండు. అక్కడ మన పాత బస్తీలో ఉన్న ప్రజలను పట్టించుకోడు, వాళ్ళకు ఇల్లు కట్టియరు, వాళ్ళకు చదువులు లేవు, అవి పట్టించుకోకుండా వాళ్ళ ఒక మతానికే ప్రాతినిధ్యం వహిస్తుండు. పాలస్తీనా పక్కనున్న దేశం, అక్కడ ఉన్న జనాభా 40 లక్షలు. దాని గురించి ఎందుకు మీ పాత బస్తీ గురించి మాట్లాడితే అయిపోయేది కదా. ఎందుకు తను ప్రజల గురించి ఎందుకు పట్టించుకుంటారంటారు? ఆయన సెక్యులర్ అని చెప్తాడు కదా ఆయన పార్టీ. ఆయన సెక్యులర్ ఎక్కడ? సెక్యులర్ ఒక దేశానికి ప్రాతినిధ్యం వహించే జై భారత్ అనాలి, కానీ జై పాలస్తీన్ అన్నాడు ఏందని? ఒక జై భీమ్ అన్నాడు, తప్పలేదు. జై భీమ్ వాళ్ళ పార్టీ పేరు చెప్పుకుంటూ తప్పలేదు. పాలస్తీనా అని ఎందుకు అన్నాడు? నాకు అది అర్థమైతలేదు. అది మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు దాని గురించి ఆలోచిస్తున్నారు. ఆయన మరి ఇక్కడ పుట్టాల్సింది కాదు, పాలస్తీనా పుడితే అయిపోయేది కదా. అంటే పాలస్తీన్లో పుడితే బాగుండాలని అనుకుంటా. అక్కడ పుడితే అయిపోయేది. వాళ్ళ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టుంది, ఇక్కడ మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లేదు. ఆయన ఒక ఎంపీ పార్లమెంట్ సభ్యులు ఎన్నుకున్న ప్రజలకు ఈయన ఏం చెప్తుండో నాకు. ఎందుకైనా గత 42 సంవత్సరాలుగా హైదరాబాద్ పాత బస్తీలో ఆయన ఎంపీగా ఉంటున్నాడు. అటువంటిప్పుడు మీరు అభివృద్ధి చేస్తలేరు, ఎందుకు మాట్లాడుతున్నారు? అదే వాస్తవం. అభివృద్ధి చేయకపోతే ఇన్ని సంవత్సరాలుగా ఆయన గెలవాడు కదా. వాళ్ళు మతాన్ని పట్టుకునే గెలుస్తారు, ఆయన అభివృద్ధిని చూడరు. వాళ్ళు మతాన్ని కోసం ఓటేస్తారు. ఆ ముస్లిం మైనార్టీలు అంతా ఓవైసీకి తప్ప వేరే వారికి ఓటేయరు, అంతే తప్ప ఆయనకు అభివృద్ధి అక్కడ ఆయనను ఎన్నుకున్న ప్రజలు కూడా అభివృద్ధి చూడరు కావచ్చు నాకు తెలిసి. ఎందుకు మీరు ఎట్లా మాట్లాడతారు? పాత బస్సు పోయిర్రా మీరు ఎప్పుడన్నా? చూసినాం కదా, అక్కడ చిన్న చిన్న గల్లీలు, సైకిల్ కూడా పోవు ఆ గల్లీల నుండి. సైకిల్ కూడా పోవు, ఒక్కరు ఎడ్యుకేటెడ్స్ తక్కువ ఉంటారు. అక్కడ స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్ నీట్గా ఉండవు. అవిటి మీద దృష్టి పెట్టాలన్నా ఆయన మతం మీద దృష్టి పెడతారు అంతే. మతం మీద దృష్టి పెడుతున్నాను మీరు ఎట్లా అనుకుంటారు? అది ఉన్నది వాస్తవం. ఇప్పుడు దేశం పార్లమెంటునే చెప్పింది కదా, పార్లమెంట్ సాక్షిగా జై పాలస్తీనా అన్నాడు. పాలస్తీనా ఉండేటోళ్ళు ఎవరు? వాళ్ళ మతస్థులే కదా. మీరు పాత బస్తీని డెవలప్ చేయలేదని ఓవైసీ దాదాపు 42 సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో ఎంపీగా, ఎమ్మెల్యేలుగా వాళ్ళ ఏఎంఎం పార్టీ ఉంటుంది. అటువంటి సందర్భంలో అంటే పాత బస్తీ హైదరాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోతే ఇన్ని సంవత్సరాలుగా ఆయన గెలుపు ఎలా సాధ్యమవుతుంది? మీరెందుకు ఆయనను అభివృద్ధి చేయడం లేదని మాట్లాడుతున్నారు? ఆయన ఎక్కడ అభివృద్ధి చేసిండు? అక్కడున్న 7 ఎమ్మెల్యేలు వాళ్ళే, ఎంపీ అతనే. వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు, కానీ అక్కడున్న ముస్లిమ్స్, పేద ముస్లిమ్స్ ఇప్పటికీ అలాగనే ఉంటారు. వాళ్ళకు ఇల్లు లేదు, తిందామంటే తిండికి ఉండదు. వాళ్ళు ఎప్పుడు అదే విధంగా ఉంటారు. వాళ్ళకి ఆర్థికంగా ఏదన్నా పాత బస్సును చూడండి, పక్కనున్న ప్రాంతం చూడండి. అది పక్కనున్న ప్రాంతం అంటే ఉన్న తెలంగాణ చూడండి, తెలంగాణ ప్రాంతాలలో పక్కనున్న ప్రాంతం డెవలప్ చూడండి, పాత బస్సులో డెవలప్ చూడండి. అక్కడ ఉన్న 7 ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు ఎప్పుడు వాళ్ళని ఎన్నుకుంటారు, కానీ వాళ్ళ ఆస్తులు పెంచుకుంటున్నారు. కానీ అక్కడున్న పేద ముస్లింల ఆస్తులు మాత్రం పెంచుతలేరు. వాళ్ళు అలాగే వెనుకబడి ఉంటారు. వాళ్ళను అదే రకంగా ట్రీట్ చేస్తారు. ఈ ఓవైసీ అనేటైనా వాళ్ళను అదే విధంగా ట్రీట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళని ఓటు బ్యాంకుగా వినియోగిస్తూ ఉంటారు తప్ప వాళ్ళని ఆర్థికంగా కానీ వాళ్ళ చదువులల్లా, డబ్బులల్లో అయితే అభివృద్ధి చేయట్లేదు. అభివృద్ధి చేస్తలేరని మాట్లాడతారు మీరు. 100% వాళ్ళను అభివృద్ధి చేస్తలేరు. వాళ్ళను ఓట్ బ్యాంక్ తప్ప వాళ్ళు అసలే అభివృద్ధి చేయట్లేదు. అంటే దానికోసం మీరు ఓవైసీ ఏ విధంగా డిమాండ్ చేస్తారు? ఇప్పటికైనా ఓవైసీ కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకొని మీ ఉన్న పాత బస్సు మీద దృష్టి పెట్టండి, పాలస్తీనా మీద కాదు, పాత బస్సు మీద దృష్టి పెట్టి అక్కడున్న ప్రజలకు సేవ చేసి వాళ్ళని అభివృద్ధి చేయండి, వాళ్ళని కొద్దిగా చదివియండి, అక్కడున్న ఇల్లు కట్టియండి, అక్కడున్న ప్రజలకు ఇల్లు కట్టియండి, వాళ్ళకు తినడానికి తిండి పెట్టండి, వాళ్ళకు ఆర్థికంగా ఆదుకోండి. ఓవైసీ గారు మీ ఆస్తులు సంపాదించుకుంటారు తప్ప అక్కడున్న వాళ్ళ ఆస్తులు మాత్రం సంపాదిస్తలేరు.
ఆస్తులు అక్కడున్న వాళ్ళ ఆస్తులు మాత్రం పెరుగుతలేవు, ఒక మీ ఆస్తులు పెరుగుతున్నాయి. మీరు అన్నట్టు పాత బస్తీ అభివృద్ధి చేస్తే సరే, చర్చకు మా బీజేపీ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పాత బస్తీలకు రమ్మంటే చార్మినార్ కాడికి వస్తారు, లేకుంటే ట్యాంక్ బండ్ మీదకి వస్తారు. వాళ్ళు ఎంత అభివృద్ధి చేసిరో చెప్పమనండి. అంటే మీరు ఆయన చర్చకు రమ్మని డిమాండ్ చేస్తున్నారు? 100% చర్చకు. ఏ విషయంలో చర్చకు రమ్మంటే? అభివృద్ధి విషయంలో చర్చకు రమ్మని మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మా బీజేపీ తరఫున సిద్ధంగా ఉన్నాం. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఓవైసీ గారు, మీరు పాత బస్సుని ఎంత అభివృద్ధి చేసిరో చర్చకు సిద్ధమా? మీరు మీ పాత బస్సుకి రమ్మంటారా, చార్మినార్కి రమ్మంటారా, లేక ట్యాంక్ బండ్ కాడికి రమ్మంటారో మేము సిద్ధంగా, మా బీజేపీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. పదవిలో ఉండి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఓవైసీ గారు, మీరు రాజీనామా చేస్తారా, లేకుంటే మీ పాత బస్సు ఏ పార్టీ అభివృద్ధి చేసిందో చర్చకు సిద్ధమా? మీరు చర్చకు వస్తా అంటే మా బీజేపీ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. చార్మినార్కి రమ్మంటే చార్మినార్కి వస్తాం, ట్యాంక్ బండి కాడికి రమ్మంటే ట్యాంక్ బండికి వస్తాం. చర్చలకు సిద్ధం. ఒకవేళ మీరు చర్చలకు సిద్ధంగా లేకుంటే రాజీనామా చేయండి.